సో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ హీ ఈస్ ద మెగాస్టార్. ద అవార్డ్ మస్ట్ బి పర్సీవ్ టు హిమ్. ఓకే, అంటే దేశ అత్యున్నత రెండో పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవి గారికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఆయన ఫస్ట్ నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల్లో మొదటి స్థానం. మళ్ళీ టాలీవుడ్ పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇప్పుడు ఏ విషయమైనా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని చూస్తున్నాము. గతంలో కూడా మీరు చూసుకుంటే అయోధ్య రామ మందిరం పిలుపు కూడా అయోధ్య రామతీర్థ ట్రస్ట్ వాళ్ళు కూడా చిరంజీవికి ఇచ్చారు. కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే గతంలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది, నేడు పద్మ విభూషణ్ అవార్డు కేంద్రం ప్రకటించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మహత్కరమైన పరిణామాన్ని మేము భావిస్తున్నాము. గతంలోనే చూసుకుంటే మొన్న పద్మభూషణ్, ఇవాళ పద్మ విభూషణ్, రేపటి రోజున భారతరత్న ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మేము అనుకుంటున్నాము. సో మన తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఇన్ని అవార్డ్స్ రావడం ఎలా ఉంది? ఆయనకి ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువేనండి. సో అంటే పద్మభూషణ్ ఏంటంటే సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ఇచ్చారు, ఇప్పుడు కళాకారులను ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, భారతరత్నలు ఇంతమందికి ఇవ్వాలని అలా కాదు. దీనికి ఒక ప్యానెల్ ఉంటుంది, కమిటీ ఉంటుంది. ఆ ప్యానెల్ వాళ్ళు చేసిన ఇన్స్ట్రక్షన్స్, ఆ ప్యానెల్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళు పిఎంఓకి ఆఫీస్కి పంపించి పిఎం అండ్ ప్రెసిడెంట్ డిస్కస్ చేసుకొని సీనియారిటీని బట్టి కూడా చూసుకొని ఇస్తారు అవార్డ్స్. ఓకే అండి. సో అంటే మన తెలుగువాడైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి కూడా పద్మభూషణ్ అవార్డు రావడం ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. వెంకయ్య నాయుడు గారికి వెరీ గుడ్. ఓకే అండి. సో ఓవరాల్గా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నథింగ్ టు సే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. గుడ్ అంటారు. థ్యాంక్ యూ.